దత్తన్న గుర్తొస్తాడు. కానీ ఈ అలై వలైలో విజయలక్ష్మి అధ్యక్షత వహిస్తుంది. ఆమె దత్తన్న కూతురు. ఈ సభకు ఈ అలై వలైకు సినిమా వాళ్ళు వచ్చారు, మాజీ వైస్ ప్రెసిడెంట్ వచ్చారు, అదేవిధంగా గవర్నర్లు వచ్చారు, మాది ఏది చీఫ్ జస్టిస్ కూడా రావడం జరిగింది, పార్లమెంట్ మెంబర్లు వచ్చారు, శాసనసభ్యులు వచ్చారు, అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. విశేషం ఏంటంటే మా దత్తన్న కోరుతున్నా ఏమిటంటే, దత్తన్న ఇక్కడ తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర సెపరేట్ అయినా కూడా ఆ కల్చర్ ను కొనసాగిస్తున్నామంటే మా దత్తన్న ఆలోచనే. కానీ ఈ కల్చర్ ఆంధ్రలో కూడా దత్తన్న నువ్వు నిలబడితే మాట్లాడితేనే బాబు ఇక 2 నిమిషాలు ఆగుండ్రా బాయ్. దత్తన్న నువ్వు నిలబడు. బాబు ఇక జరుగు, పక్క జరుగుండ్రా బాయ్, తర్వాత వేస్తాడు. దీని ఉద్దేశం ఏమిటి తెలుసా? గత 21 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో దత్తన్న గారు అలై వలై మొదలు పెడితే అంచెలంచెలుగా ఈ అలై వలై ఎంత పాపులర్ అయిందంటే దసరా రావడంతో ఇక మనకు దత్తన్న పిలుస్తాడు, అలై వలై పెడతాడు. బోటి మొదలు పెడితే కార్యం వరకు, కాళ్ళు వరకు అన్ని మన తెలంగాణ సంస్కృతి ఉన్నటువంటి, అది కోడి కావచ్చు, చేప కావచ్చు, గొర్రె కావచ్చు, ఇవన్నీకి అలై వలై. అయితే నేను ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే, మన దగ్గర కల్చర్ కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కానీ దసరా వచ్చిందంటే అలై వలై అంటే మనస్ఫూర్తిగా మర్చిపోతాం. పాత తగాదాలు గాని, పాత కొట్లాటలు గాని, ఈ కల్చర్ ముఖ్యంగా అన్ని రాష్ట్రాలలో రావాలి. మన పక్క రాష్ట్రం ఉంది రాయలసీమ. నేను మీ విజయలక్ష్మి గారిని కోరుతున్నా, నెక్స్ట్ అలై వలై ఏది రాయలసీమలో జరగాలి. ఆడ ఇటోడు ఇటు, అటోడు అటే. నేను అడిగిన గతంలో, అరే ఎందుకే మీ పంచాయతీ అంటే, అరే మీ కల్చర్ వేరే, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ అలై వలై అంటారు. మా దగ్గర ఇటో అటో నియమ ఇదే ఇక్కడ పంచాయతీ బాబు. అందుగురించి విజయలక్ష్మి అక్కడ మొదలు పెట్టాలి. ఎందుకంటే చాలా మంది ఈనాడు అన్ని పార్టీలలో వచ్చాడు. అట్లనే మా పిసిసి ప్రెసిడెంట్ వచ్చాడు, మహేష్ కుమార్ గౌడ్ వచ్చారు, అన్ని పార్టీల సిపిఐ, అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ, అన్ని పార్టీల వాళ్ళు వచ్చాము. మా దగ్గర కూడా కల్చర్ అంబర్పేటలో ఎలక్షన్ అప్పుడే పార్టీలు, పండుగలప్పుడు వచ్చిందనుకో దసరా అందరం కలిసి పనిచేస్తాం. అదే ఆలోచన ఇక్కడ నువ్వు చాలా ఇంప్రూవ్ చేసినావు, ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఏది అలై వలై ఎందుకంటే మా దత్తన్న గుర్తొస్తాడు. అదే మీ కూతురు విజయలక్ష్మిని వచ్చే అలై వలై రాయలసీమలో చేయండి. కర్నూలులో చేస్తారా, కడపలో చేస్తారా, అనంతపూర్లో చేస్తారా, చిత్తూరులో ఏడో ఒక దగ్గర చేయాలి. ఆడ ఒక్కటే పని, కొట్టుకోవడం చంపుకోవడం, కొట్టుకోవడం చంపు. ఇదెక్కడ పంచాయతీ బాబు. దీని కల్చర్ మార్చాలి. అదేవిధంగా యూపీలో కూడా ఆడ కూడా ఇదే కల్చర్ ఉన్నది. ఫ్రాక్షనిజం పోవాలంటే, అదేవిధంగా ఫ్రాక్షనిజం తగ్గించాలంటే అలై వలై విజయలక్ష్మి నెక్స్ట్ ఇయర్ అక్కడనే పెట్టాలి. అందరి మేమందరం వస్తాం, ఆ కల్చర్ ను మారుద్దాం, అందరం కలుద్దాం. ఎన్నికలప్పుడే రాజకీయ పార్టీలు, ఆ తర్వాత పండుగలు వచ్చినాయనుకో అందరం ఒకటే. ఈ కల్చర్ నీ కూతురుకు చెప్పు, విజయలక్ష్మికి చెప్పు, నెక్స్ట్ ఇయర్ తప్పనిసరిగా రాయలసీమలో పెడితే అక్కడ కూడా కల్చర్ లో మార్పు వస్తుంది. అక్కడ కూడా అలై వలై చేస్తే కలిసిమెలిసి ఉంటారని కోరుతూ మరొకసారి దసరా శుభాకాంక్షలు. మంచి వర్షాలు పడ్డాయి, మంచి పంటలు పండించుకుంటున్నారు. అదేవిధంగా మా ముఖ్యమంత్రి ఏది రైతులకు రుణమాఫీ చేశాడు. అదేవిధంగా ఏది కులంగానే చేసి 42% ఇస్తే దానికి కూడా అడ్డం పడుతున్నారు.
ఎందుకు రాబాయి మీకు కాలే 10% ఈడబ్ల్యూసీ అగ్ర కులాలు అంటే మేము మాట్లాడలే, దానికి ఎందుకో మేము బతుకొద్దారే బాయ్. అదేవిధంగా ప్రియాంక ఏమన్నది ఈబీసీ అంటే ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్, అంటే సాకలవాడు, మంగళవాడు, ఎరుకలోడు వాళ్ళకు కూడా పైకి తేవాలంటూ